హై వ్యూవర్స్, ఈ వీడియో వద్దులే, రేపు మార్నింగ్ న్యూస్ పేపర్స్లో ఒక క్లారిటీ వచ్చింది అందరికని చెప్పేసి అనుకున్నాం. కానీ మన దగ్గర కామెంట్లు అండ్ సాక్షి ఛానల్కి సంబంధించి కొంత క్లిప్పింగ్స్ ఫేస్బుక్లో పెడుతూ ఉంటే అసలు నాకు చూసి పిచ్చెక్కింది అన్నమాట. అసలు ఇంత దారుణమైన అబద్ధాలని నిజాలన్నట్టు అసలు ఈ వైసీపీలు ఎందుకు ప్రచారం చేస్తారు? ప్రభుత్వ స్థలాలని చాలా చీప్ రేట్లకి తీసుకొని అది కూడా ప్రాపర్ పర్మిషన్ లేకుండా అడ్డదిడ్డగా నిర్మాణాలు జరుపుతూ ఉంటే అధికారులు అసలు ఎందుకు చూస్తూ ఊరుకుంటారు? సో ఖచ్చితంగా ఈ రాత్రి చెప్పాల్సిందే. చెప్పకపోతే ఈ రాత్రి కూడా కొంత సరిగా నిద్రపోరు. ఇక టీడీపీని తిట్టుకుంటూ చంద్రబాబు నాయుడు వచ్చాడ్రా మంచి చేస్తాడు అనుకుంటే ఏంటి రెట్ట చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారని ఈ వీడియో క్లారిటీ ఇస్తుంది. అండ్ మెయిన్ అసలు ఏమిటంటే ఇంకో కారణం ఏంటంటే వైజాగ్లో ఎండాడ దగ్గర నేను ప్యాలెస్ అనుకున్నా, దీని అమ్మ ఏదో ప్యాలెస్ కాదు, వైసీపీ కార్యాలయం అంటది. ఎకరం వచ్చేసి 1000 రూపాయలే. సంవత్సరానికి ఎకరా స్థలానికి గాను 1000 రూపాయలు మాత్రం చేసి సరిపోయింది. ప్రభుత్వ స్థలం అది. అలా 2 ఎకరాలు తీసుకున్నారు. ఏంటండి అసలు 2019 నుంచి 2024 వరకు ఒక్క ప్రభుత్వ బిల్డింగ్ కొత్తది కట్టకపోగా ప్రభుత్వ స్థలాలలో వైసీపీ వాళ్ళు అప్పనంగా బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క పార్టీ కార్యాలయాలు కట్టుకుంటూ ఉన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బోల్డెన్ని చోట్ల ఎకరాలు తీసుకున్నారు. ఏంది అసలు ఈ అరాచకం? ఇంక జీవితం అంతా ఈ జగనే ఉంటాడని అనుకున్నాడా? సీరియస్గా ఒక రకమైనటువంటి ఆల్టర్నేటివ్ రియాలిటీలో బతికేస్తా ఉన్నాడు. అతను సైకలాజికల్గా చాలా తేడాగా ఉన్నాడు. అతను త్వరగా చూపిస్తే అతను నయం అవ్వచ్చు, లేకపోతే చాలా ప్రమాదం అతను అయితే సమాజానికి. అసలు ఏంటి అసలు ఆ మనిషి నేను ముఖ్యమంత్రి అయితే సభలో ఉండాలి, లేదంటే సభలో ఉండకూడదని చెప్పేసి వెళ్ళిపోవటాలు. తీరా ఇప్పుడు వచ్చేసి అది పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వెనకాల అటాచ్ చేసిన చూడండి, PWD బోర్డ్స్ యాడ్. అది నీటిపారుదల శాఖ వారికి చెందినటువంటి స్థలం, తాడేపల్లి దగ్గర సీతానగరంలో ఉన్న స్థలం. దానిని ఈ వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అధికారం ఉంది కదా కట్టబెట్టాడు. అది కూడా 90 సంవత్సరాలు లీజుకో ఎంతో చాలా నామినల్ రేట్కి. ఇందాక వైజాగ్లో ఎకరం 1000 కన్నా 2 రూపాయలు మరి 3 రూపాయలు లేదా ఎంతో మనకు తెలియదు, బట్ చాలా నామినల్. సరే, నీటిపారుదల శాఖకు చెందినటువంటి భూములలో నువ్వు నిర్మాణం చేస్తున్నావే, బిల్డింగ్ ప్లాన్కి పర్మిషన్ ఎవరైనా ఇచ్చాడా? నిర్మాణం అయితే CRDA పరిధిలో జరుగుతుంది, వాళ్ళ అనుమతులు ఉన్నాయా అని చెక్ చేస్తే పర్మిషన్లో అనుమతుల్లో ఏమీ లేవు. దాంతో CRDA అధికారులు నోటీసులు ఇచ్చున్నారు. వీళ్ళకి ఆగమేఘల మీద హైకోర్టును అప్రోచ్ అయ్యారు. శుక్రవారం రోజు హైకోర్టు ఏం చెప్పిందంటే, అంటే నిన్న హైకోర్టు ఏం చెప్పిందంటే CRDA అధికారులు చెప్పింది. దీనిని వైసీపీ వాళ్ళు సాక్షులు ఎలా చెప్పారో నేను చెప్తాను. కోర్టు ఏం చెప్పిందంటే మీరు ఏదైనా సరే రూల్స్కు తగ్గట్టుగా నడుచుకోండి అంది హైకోర్టు. దెన్ CRDA అధికారులు ఏం చేశారు, నిన్న కోర్టు తీర్పు చెప్పిన తర్వాత మొత్తం క్రాస్ చెక్ చేసుకున్నారు. యాజ్ పర్ రూల్స్ అనుమతులు లేవు అండ్ ప్రభుత్వ స్థలం, అటువంటిప్పుడు ఈ నిర్మాణం ఎందుకు ఉంచాలి? ఈరోజు తెల్లవారుజామున 5:30కి వెళ్ళారు, కూల్చి అవతల పడేశారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాట్లాడితే అసలు ఆనాడు టీడీపీ మీద తెగ కేసేసిన క్యాండిడేట్ ఇతనే. 2014 నుంచి 2023 ఎండింగ్ వరకు. ఆ తర్వాత ఇంకా అతను టికెట్ ఎవరైనా తెలిసింది, అతనికి గౌరవం లేదు, అర్థమైపోయి సైలెంట్ అయిపోయాడు. కానీ సో ఈ కరకట్ట కమల్ హాసన్ వచ్చేసి ఆ సీతానగరంలో వైసీ బిల్డింగ్ మొత్తం డిమాలిష్ చేస్తూ ఉంటే, అక్రమ కట్టడం డిమాలిష్ చేస్తూ ఉంటే అసలు దరిదాపులకు పోలా. సిచ్యువేషన్ ఈరోజు ఎలా ఉందంటే జగన్ని నమ్మి ఆయన ఏది చెప్తే అది చేస్తూ పోయిన వాళ్ళంతా కూడా ఈరోజు కేసులు ఇరుక్కునేలా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఎందుకు? జగన్ నుండి చెప్పింది ఏంటి, అధికారం నుండి మనమే, ఎవడేం చేస్తాడో నేను చూసుకుంటా, మీ నచ్చింది చేసేయండి. బుద్ధి జ్ఞానం బుర్ర అసలు ఏమైనా ఉన్నాయా? ఇది భారతదేశమే, రాజ్యాంగం అనేది ఉంటుంది, రూల్ ఆఫ్ లా ఒకటి ఉంటుంది, ప్రతిదానికి ఒక పర్మిషన్ అనేది ఉంటుంది. ప్రభుత్వ స్థలాలు నిర్మాణం జరగాలంటే దానికి చాలా ఏమంటారు పర్మిషన్స్ కావచ్చు, లేదంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏమీ వద్దా? దేవుడా, ఆ ఋషికొండను తొలిచేసి బోడిగుండు చేసి అక్కడ ప్యాలెస్లు,
అదేమంటే నిన్న మొన్నటి వరకు జగన్ కోసం చెప్పింది వీళ్ళే, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ప్రధానమంత్రి కట, తర్వాత ప్రెసిడెంట్ కట, అదే టూరిజం అట. బుర్రా బుద్ధి లేకుండా వాళ్ళు చెప్పే ఈయన పిచ్చి అనకూడదు, పిచ్చన ఏం అనలేకపోతున్నాను స్వామి. ఒకటి జర్నలిస్ట్ని, అండ్ మోర్ ఓవర్ ఇది పబ్లిక్గా ఉన్నప్పుడు అంతా చూస్తూ ఉంటారు. అండ్ గజ్జికి ఒక గలీజ్ పని చేస్తే మనం కూడా చేయకూడదు. కానీ పెట్టే కామెంట్లు చూస్తే పిచ్చ కోపం వస్తుంది. అసలు అంత ఫులిష్గా ఎవడు పెడతాడు ఇంకా నాకు అర్థం ఎట్లా. ఇంకా ఎవడరా జగన్ని గొప్ప అనుకుంటున్న భ్రమంలో బతుకుతున్నాడు ఎవడరా బాబు. అసలు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయా ఆయన యొక్క అరాచకాలు కావచ్చు, అండ్ ప్రభుత్వ ధనాన్ని ఏ రకం వాళ్ళకి దోచిపెట్టుకున్నాడు, ఆ ప్రభుత్వ స్థలాన్ని ఏ రకం పార్టీలకు అప్పచెప్పాడని. కర్నూలులో కూడా ఇప్పుడు అలాగే ఉంది ఒకటి బిల్డింగ్, వైజాగ్లో ఎండాడ బిల్డింగ్కి నోటీసులు ఇచ్చారు జీవీఎంసీ వాళ్ళు, గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్. ఆ నోటీసులు నీ గుడ్డు మంత్రి అంటే అమర్నాథ్ వెళ్ళి చించేశాడు. నాకు తెలుసా దాన్ని కూడా పడేయాలి, పడేస్తేనే కరెక్ట్గా ఉన్నట్టు. ప్రజావేదిక కూల్చింది జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క కక్షతో, ఈర్ష్యతో, అసూయతో, అహంకారంతో. అది ప్రజాధనంతో కట్టినటువంటి ప్రజల దగ్గర ఉన్నటువంటి వచ్చే సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు అందుకోవటానికి, ప్రజలతో కాసేపు అక్కడ మాట్లాడటానికి ఒక క్యాంప్ ఆఫీస్ అన్నట్టు, ఒక చిన్నపాటి బిల్డింగ్ అన్నట్టు అలా ప్రజావేదిక కట్టారు. అది ప్రభుత్వ స్థలమే, బట్ ఆ కట్టడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరికి నష్టం లేదు. కానీ అక్రమ కట్టడం అంటూ ఒళ్ళు బలిసి అహంకారంతో కొవ్వెక్కి కొంతమంది చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల వల్ల కానీ, లేదన్నప్పుడు వారు జగన్కి ఎక్కించినటువంటి ఆ విషయం వల్ల కానీ, జగన్ ఆ ట్రాప్లో కూడా ఆయనకున్న ఫీలింగ్ వల్ల మొత్తానికి దాన్ని పడగొట్టేశాడు. ఏ రకంగా అందులో కూర్చొని ముఖమంతా అసలు అమ్మో ఇంద్రి మనిషి అసలు అంత ఇదిగా ఉన్నాడు అనిపించింది నాకైతే. ఇదే చివరి మీటింగ్, ఇక్కడ నెక్స్ట్ బిల్డింగ్ కూల్చేయాలి అంతే. ఎవడన్నా కట్టాలని చెప్తాడు, దాన్ని బిల్డింగ్ దీన్ని ఉపయోగించాలని చెప్తాడు. ప్రజావేదిక కూల్చేశాడు, ప్రజల డబ్బులతో కట్టినటువంటి ప్రజావేదిక కూల్చేశాడు. నష్టం ఎవరికి? ప్రజలకి, ప్రభుత్వానికి. దానిని తీసుకెళ్లి కొంతమంది బుర్రా బుద్ధి లేకుండా సొసైటీలో ద గ్రేట్ జర్నలిస్టులు ఫీల్ అయ్యే కొంతమంది బ్యాచ్ ఈరోజు తాడేపల్లిలో సీతానగరంలో ఆ వైసీపీ వాళ్ళు నీటిపారుదల శాఖ ఆవరణలో ఉన్నటువంటి స్థలంలో కట్టుకున్న బిల్డింగ్ని కూల్చేస్తే అది ఇది ఒకటే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికను కూల్చేస్తే చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వైసీపీ బిల్డింగ్ కూల్చేస్తున్నారు. రెండు ఒకటే, రెండు ఎట్ట ఒకటవుతారా బాబు. ప్రభుత్వ స్థలంలో ప్రజలతో మమేకం అవటానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవటానికి కట్టుకున్నది ప్రజావేదిక. అది చంద్రబాబుకి అడిగాడు ఇవ్వమని, నువ్వు ఇవ్వనన్నప్పుడు నువ్వే వాడుకో, ఎవడొద్దన్నాడు? లేదా ఇంక దీనికన్నా వాడేది ఎవడొద్దన్నాడు? అమరావతిని రాజధానిగా ఉంచకూడదని చెప్పేసి అప్పుడే బ్రెయిన్లో పెట్టుకొని కక్షతో దానిని కూల్చేసి నాటకాలు చేస్తుంది మీరు, ఇంకా సొల్లు కబుర్లు చెప్తూ బతుకుతుంది మీరు. ఈరోజు ప్రభుత్వ స్థలాల్లో మీ ప్రైవేటు కార్యాలయాలు, ఈ వైసీపీ అంటే ఏదైనా సమాజసేవ చేసావా? వైసీపీ బిల్డింగ్లు అంటే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్లా? ప్రైవేట్ బిల్డింగ్లు, పొలిటికల్ బిల్డింగ్లు. ప్రభుత్వ స్థలాల్లో పొలిటికల్ బిల్డింగ్లు అంటే అది కూడా నామినల్ రేట్లా? వాళ్ళ ముడ్డి కింద కోట్లు డబ్బు ఉంది. అప్పుడు నువ్వేం చేయాలి? పూర్తి డబ్బు చెల్లించి పర్మిషన్స్ తీసుకుని నువ్వు కట్టుకు. ఎవడొద్దన్నప్పుడు ఎవడవుతాడు నిన్ను? ఇప్పుడు రామోజీరావు కానీ, ఏబిఎన్ రాధాకృష్ణ కానీ లేదన్నప్పుడు ఇంకా మిగతా ఎవరైనా మీరు తీసుకోండి. వాళ్ళ పత్రికలకు సంబంధించిన ఆఫీసులు ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళు కొన్ని సబ్సిడీల కింద దీని కింద వస్తాయి. అయినా సరే రిమైనింగ్ కూడా సంబంధించి అన్ని పర్మిషన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. అప్పుడు ఆయా జిల్లాలలో వీళ్ళ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో దాన్ని ఎవడు ఏం చేయలేడు. మాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాడు అని చెప్పేసి ఆ బిల్డింగ్ పడగొట్టలేడు. ఎందుకు? వాడికి ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి వాడు అన్నిటికీ. అలా ఇక్కడ నువ్వు కూడా పూర్తి డబ్బులు పెట్టి కొనుక్కోనో లేదా సబ్సిడీతో కొనుక్కోనో పూర్తి పర్మిషన్లు ఉంటే ఎవడని దిగుతాడు? అడ్డదిడ్డంగా నామినల్ ₹2 స్థలాలు తీసుకునేది, పర్మిషన్లు నిర్మాణాలు చేసేది. కోర్టు కూడా క్లియర్గా ఏమంది? రూల్స్కి విరుద్ధంగా వెళ్ళొద్దని రూల్స్ మొత్తం చెక్ చేశారు. విరుద్ధంగా వాళ్ళు కట్టడాలు కడుతున్నారు, సో మేము రూల్స్ అధికారులు ఫాలో అవుతాం కంటే అవతల పడేశారు కూల్చి. కోర్టుకి వెళ్ళి ఇంక చేసేది ఏముండదు, అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా అంటారు వాళ్ళు కూడా. సో ఫైనల్లీ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇంకా జగన్ ట్రాప్లో, జగన్ ట్రాన్స్లో, వైసీపీ ట్రాన్స్లో బతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు మీరు బయటపడండి. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేసిన అవసరం లేదురా బాబు. ఆడవాళ్ళు ఇంకా ఘోరం కామెంట్లు పెడుతూనే ఉన్నారు వాళ్ళైతే. అసలు అమ్మ మీరు పొలిటికల్గా ఫస్ట్ మీ బ్రెయిన్ని దాని దగ్గర పోనివ్వకండి. తప్పేది ఒప్పేది చూడండి. జగన్ కానీ వైసీపీ వాళ్ళు కానీ వాళ్ళు ఎంతటోళ్ళు అంటే ఒక భయంకరమైన వైరస్లు అంటారు.
ఒక భయంకరమైనటువంటి ఆల్టర్నేటివ్ వరల్డ్లో బతుకుతున్న వాళ్ళు. చాలా ప్రమాదం అటువంటి వాళ్ళతో. దయచేసి జాగ్రత్త.